కంపేరిటివ్ పాలిటిక్స్లో ఇంకొక కొత్త అప్రోచ్ని చదువుకుంటున్నాం. అదేంటంటే పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. అసలు మళ్ళీ మనం మన పేపర్ యొక్క అంటే కంపేరిటివ్ గవర్నమెంట్ పాలిటిక్స్లో విధానం, ఎందుకంటే అది చదవడం వల్ల, ఆ పద్ధతిలో చదవడం వల్ల ఏ పొలిటికల్ సిస్టమ్, ఏ సమాజము, ఏ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, ఏ వ్యవస్థ బాగా పనిచేయడం లేదు. ఒక వ్యవస్థలో ఆ వ్యవస్థ సమాజము యొక్క లక్షణాలు, సామాజిక నాయకత్వం యొక్క లక్షణాలు నెరవేరుతున్నాయి. ఏ వ్యవస్థలో సామాజిక లక్ష్యాలు, తర్వాత ప్రజల యొక్క అభిష్టాలు, ప్రజల యొక్క సంక్షేమము నెరవేరడం లేదు. ఎందుకు నెరవేరడం లేదు? ఇది మనం సామాన్యంగా అసలు మన స్వభావసిద్ధంగా ఎప్పటికీ పోల్చుకుంటాం. అంటే పోల్చుకుంటామంటే పూర్తిగా బాగా పనిచేసే మంచి ఫలితాలను ఇచ్చేదాన్ని పూర్తిగా పొగడము, ఎత్తుకోవడం కాకుండా అది ఎందుకు బాగుంది, ఇది ఎందుకు బాగలేదు అని మనకి పూర్తి ఒక సైంటిఫిక్ శాస్త్రీయమైన మన పరిజ్ఞానం, శాస్త్రీయమైన దృక్పథం రావడానికి. సో అది మనకి కంపేరిటివ్ పాలిటిక్స్లో. ఉదాహరణకి మనకి యూరోపియన్ సిస్టంలో, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ కాంటెక్స్ వేరనుకోండి, కానీ అక్కడ సిస్టమ్లు పనిచేసే విధానం ఎట్లా ఉంది. తర్వాత ఇక్కడ మన ఇది చాలా కాలము, శతాబ్దాల కాలము వలసలుగా ఉన్న దేశాలు, అందులో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది పోల్చి చూసినప్పుడు అక్కడి యొక్క వ్యవస్థల యొక్క పరిస్థితులు ఏంటి, వాటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, వాతావరణం ఏంటి, అటువంటి వాతావరణం మనం కూడా ఏ విధంగా డెవలప్ చేసుకొని మన వ్యవస్థలు కూడా ఆ విధంగా పనిచేయడానికి ప్రయత్నం. ఇది కంపేరిటివ్ పాలిటిక్స్ యొక్క ముఖ్య లక్షణం అని మనం తెలుసుకుంటాం. ఒక శాస్త్రీయ దృక్పథం మనకు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము అప్రోచెస్ అంటే ఇక్కడ కంపేర్ చేసినప్పుడు సామాన్యంగా ఒక దేశము అందులోని వ్యవస్థలు ఇంకొక దేశంలోని వ్యవస్థలు చేసినప్పుడు సామాన్యంగా చాలా డెవలప్ అయిన దేశాలకు అసలే డెవలప్ కాని దేశాలకి పోలిక ఉండదు. కాబట్టి అట్లా పోల్చడం కూడా తప్పే. ఎందుకంటే చాలా డెవలప్ అయిన దేశాలు ఎలాగో మనకి చదువుకున్నా కూడా అందులో డెవలప్మెంట్ అయినదని తెలుసు, ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని తెలుసు. కాబట్టి సామాన్యంగా ఎటువంటి దేశాలు అందులోని వ్యవస్థలను పోల్చుతారంటే ఒకే కేటగిరీకి సంబంధించిన దేశాలు వాటిలో ఉన్న వ్యవస్థలను పోల్చుతారు. ఉదాహరణకి సామాన్యంగా యూరోపియన్ కంట్రీస్, స్పెయిన్, మన ఇటలీ, స్పెయిన్, జర్మనీ, తర్వాత జపాన్, ఏషియాలో ఉన్నా కూడా జపాన్ కూడా పెద్ద డెవలప్ కంట్రీ అన్నాడు. కంట్రీని మనము పోల్చుతాము. కొంచెం డెవలప్డ్ కంట్రీస్ అంటే అన్ని డెవలప్డ్ కంట్రీస్ అంటే దాని అర్థం ఏంటంటే అక్కడిని చాలా మోడర్నైజేషన్ రావడము, తర్వాత ఆధునిక మన సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు అందులో ఉత్పత్తి విధానంలో, ఇండస్ట్రీలో, అగ్రికల్చర్లో దాన్ని ఉపయోగించి చాలా డెవలప్ అయ్యారు. తర్వాత అక్కడ క్యాపిటలిస్ట్ డెవలప్ కావడం వల్ల వాళ్ళకి సరిపోయిన ఉత్పత్తులనే కాకుండా వేరే దేశాలకు కూడా అవసరం కొద్దీ వాళ్ళు పంపిణీ చేయడము, ఎగుమతి చేయడం జరుగుతుంది. అవి డెవలప్ కంట్రీస్. అయితే ఆ డెవలప్డ్ కంట్రీస్ల మధ్యన పోలిక ఉంది కాబట్టి మనం పోలుస్తాం. కొన్ని ఏమేమి భేదాలు ఉన్నాయి, ఏమేమి మన సిమిలారిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక కేటగిరీకి సంబంధించిన దేశాలు వాటిని కూడా పోలుస్తాం. ఒక రీజన్ ఉంటుంది ఎందుకు పోలుస్తున్నాం అనే రీజన్. ఎందుకంటే ఒకే కేటగిరీలో అన్నా కూడా అందులో భేదాలు ఏంటి, ఆ సమాన కేటగిరీలో ఉన్నా కూడా భేదాలు ఏంటి అనేది చెప్తాం. అంటే మనం సామాన్యంగా పోలిక ఎప్పుడు వస్తుందంటే ఒకే కేటగిరీకి చెందిన దేశాల మధ్యన పోలిక అనేది జరుగుతుంది.
పోలిక చేయడం వల్ల మనకి ఇంకా సూక్ష్మమైన శాస్త్రీయమైన మన దృక్పథం రావడానికి అవసరం. అయితే మనం సామాన్యంగా ఈ మన ఈ ముఖ్యంగా మనం ఏం చదువుకున్నాము, ఇందులో అప్రోచెస్ అంటే ఒకే కేటగిరీలో ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అని ఎవరైతే మొట్టమొదటి నుంచి అరిస్టాటిల్ నుంచి మ్యాకియావెల్లీ నుంచి ఎవరైతే మన రాజకీయ వ్యవస్థలను పోల్చారో, ఎందుకు పోల్చారో మనం చదువుకున్నాము. అదేవిధంగా కంపేరిటివ్ అప్రోచ్లో అయితే అందులో ముఖ్యంగా మనము మొట్టమొదటి అప్రోచ్ వ్యవస్థలను పోల్చడం, సిస్టమ్స్ అప్రోచ్ అనేది మొట్టమొదలు ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అనేది మొట్టమొదలు చదువుకున్నాం. ఆ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ముఖ్యంగా ఏంటంటే ఒక యాంత్రిక అధ్యయనం మాత్రమే ఈ చేశారు. ఉదాహరణకి గ్రీకులు కానీ, మ్యాకియావెల్లీ కానీ, తర్వాత ఇంకా మన డైసీ కానీ, బేగాట్ కానీ వీళ్ళందరూ మన ఒక సిస్టమ్, ఒక వ్యవస్థను తీసుకొని అందులో మన ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వాటిని ఒక మన డైనమిక్ అప్రోచ్తో కాకుండా, అంటే అవి ఏ విధంగా వాస్తవ పరిస్థితులలో పనిచేస్తాయి అనే దాని మీద ఫోకస్ చేయకుండా వాటి పలానా ఇన్స్టిట్యూషన్ ఉంటే పలానా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు రాజరికం ఉందనుకోండి, రాజరిక వ్యవస్థ అన్ని సందర్భాలలో అన్ని దేశాలలో ఒకే విధంగా పనిచేయదు. ఉదాహరణకి రాజరికాలలో మనకి మన ఫ్రాన్స్ కనుక తీసుకుంటే, ఫ్రాన్స్లో మన అనేక రాజులు వచ్చారు, కానీ వివిధ రాజులు వివిధ రకాలైన వంశాలు మరి దానికి వర్తాలు వివిధ విధాలుగా పనిచేశారు. కానీ లాస్ట్కి ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చే ముందు లూయిస్ అనే రాజు తన యొక్క ఆదాయాదంతా సంపదనంతా యుద్ధాలకే పెట్టేశాడు. దానివల్ల రాజరికం వల్ల నష్టాలు ఏంటి, రాజరికం వల్ల ఏమి ఎటువంటి విధ్వంసాలు వస్తాయని దానికి మనకు తెలిసిపోయింది. ఏ విధంగా ప్రజలు దానికి వ్యతిరేకించి కొందరి మన విజ్ఞానులు, తర్వాత సిద్ధాంత మన రచలి మంచి రెవల్యూషనరీ సిద్ధాంతాల ప్రభావితమే అక్కడ ప్రజలు ఫ్రెంచ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు అనేది మనకి తెలిసింది. అదేవిధంగా డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్య అవి కూడా నిజానికి అన్నీ మనం యాంత్రికంగా చదివితే అంటే ఏంటి, మనం ఇప్పుడే మెన్షన్ చేసినది ఏంటంటే ఒక రాజు లూయిస్ 14th or 16th అనే రాజు తమ యొక్క సంపదను యుద్ధాలకు పెట్టాడు కాబట్టి ప్రజల యొక్క సంక్షేమాన్ని అతను మంచి పరిగణలోకి తీసుకోలేదు. ప్రజలందరూ ఏ విధంగా యుద్ధాల వల్ల నష్టం వస్తే ఆ నష్టాలను వాళ్ళు భరించొద్దని అనే విధంగా అతను ఆలోచించలేదు. కానీ అట్లా ఆలోచించుకుంటే అటువంటి బిహేవియర్ అనేది మనము డైనమిక్గా చదవాలా. బిహేవియర్, వాటి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుంది, రాజరికం కానీ ప్రజాస్వామ్యం కానీ తర్వాత అలిగార్కి కానీ ఎటువంటి పరిపాలన విధానాలైనా కూడా అవి యాక్చువల్ బిహేవియర్లో ఎట్లా ఉంటాయి అనేది మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది అనే పద్ధతిలో కొందరు లేటర్గా మోడర్న్గా సిస్టమ్స్ అప్రోచ్ అనే దాన్ని తీసుకొచ్చారు. సిస్టమ్స్ అప్రోచ్ అంటే సిస్టమ్ అంటే ఏంటి, పద్ధతి అదొకటి. మళ్ళీ సిస్టమ్ యొక్క ఏ విధంగా సిస్టమ్ యొక్క వ్యవస్థలు ఏ విధంగా ప్రవర్తిస్తాయి, తర్వాత సిస్టమ్స్ ఒక రాజనీతి వ్యవస్థ మరియు ప్రజల యొక్క సంక్షేమం కొరకు, ప్రజల యొక్క రక్షణ కొరకు, ప్రజల యొక్క అభివృద్ధి కొరకు పనిచేసినప్పుడు వాటి మధ్య రాజకీయ వ్యవస్థలు మరియు ప్రజలు ఒక అనేక రూపాల్లో వ్యక్తిగతంగా, గ్రూపులుగా, పార్టీలుగా, ప్రెషర్ గ్రూప్స్గా ఏ విధంగా ఆ యొక్క వ్యవస్థలతో మెదులుతారో, వ్యవస్థలకు ఇంటరాక్ట్ అవుతారో, వ్యవస్థలకు స్పందిస్తారు. సో డైనమిక్స్ అనేది చదవాలని ఈ సిస్టమ్స్ అప్రోచ్ చెప్తుంటుంది. యాంత్రికీకరణ అది ఇన్స్టిట్యూషన్ అప్రోచ్. ఇది వరకు అరిస్టాటిల్ ఇటువంటి వాళ్ళు అది చదివితే
బాగుండదు అనే విధంగా వీళ్ళు ఒక కొత్తగా సిస్టమ్స్ అప్రోచ్ సిస్టమ్స్ అనాలిసిస్ అని మనం చదువుకున్నాము. అందులో ముఖ్యమైన మార్గాలు, ఉప పద్ధతులు, ఉప విధానాలు, సబ్ అప్రోచ్ అంటే దాని నుంచి పుట్టినదే అప్రోచ్ ఏంటంటే మన ఇది ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్. ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అప్రోచ్ అంటే సిస్టమ్ ఉన్నప్పుడు ఇన్పుట్స్ అనేటివి ప్రజల యొక్క డిమాండ్స్, ప్రజల యొక్క కోరికలు, ప్రజలు మన ప్రెషర్స్ తీసుకురావడము, ప్రజలు ప్రొటెస్ట్ కావడము, వీటన్నిటిని ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్ అంటారు. ఆ సిస్టమ్కి ఈ ఇన్పుట్స్కి సిస్టమ్ స్పందించి మళ్ళీ ఆ సిస్టమ్స్కి ఏ విధంగా ఆ సమస్యలకి పరిష్కరించే విధంగా మళ్ళా అవుట్పుట్స్ అంటే తగిన పరిష్కారాలు, తగిన పద్ధతులు, తగిన విధానాలు, పాతవి ఉంటే పాతవి కాకుండా కొత్తవి ప్రవేశపెట్టి ఆ ఇన్పుట్ అనుకూలంగా కొత్తగా ప్రవేశపెట్టి ఆ ఇన్పుట్స్లో ఉన్న చెప్పబడిన ఇది ప్రదర్శింపబడిన అవైతే ఉన్నాయో ఆ వాటికి అనుకూలంగా అవుట్పుట్స్ వస్తాయి. ఈ విధంగా ఇన్పుట్ అయితే సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది ఈ సిస్టమ్స్ అప్రోచ్లో ముందుగా డేవిడ్ స్టర్న్ అనేవాడు దానికి సరిపడినాడు. అంటే ఇక్కడ ఫస్ట్లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, డైనమిక్ ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి, అవుట్పుట్స్ ఎట్లా ఉన్నాయి. సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ఆర్డర్, ఏ ఆర్డర్లో అయితే ప్రతి ఆర్డర్లో ప్రతి మన సిస్టంలో నిజానికి కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నిటికి మధ్యన ఇంటిగ్రేటెడ్ ఒక నిజానికి సత్సంబంధం కలిగి ఉంటే ఆ సిస్టమ్స్లో అన్ని పనులు చేస్తేనే ఆ సిస్టమ్ పనిచేస్తాయి. పార్ట్స్ అన్నిటికి సిస్టమ్కి ఇటువంటి సంబంధం ఉంటుంది. అన్ని పార్ట్స్ పనిచేస్తేనే ఆ సిస్టమ్ అనేది ఆ సిస్టమ్ యొక్క లక్ష్యం అనేది నెరవేరుస్తారు. సో ఈ విధంగా ఫస్ట్ డివైడ్ ఇస్తున్నాడు సిస్టమ్స్ ఇన్పుట్ అవుట్పుట్. దాని తర్వాత దాన్ని కొంచెం మార్పు గేబ్రియల్ ఆల్మండ్ ఏమన్నాడు అని తీసుకొచ్చాడు, స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్. అతని యొక్క పద్ధతి అతని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యవస్థ ఒక స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఆ స్ట్రక్చరు కొన్ని ఫంక్షన్స్ నెరవేరుస్తుంది. అయితే ఒక సిస్టము ఏ విధంగా ఎటువంటి స్ట్రక్చర్ ఉంది, తర్వాత ఎటువంటి ఫంక్షన్స్ని ఫంక్షన్స్ని నిర్వహిస్తున్నది అనే పద్ధతిని గేబ్రియల్ ఆల్మండ్ ఫోకస్ చేశారు. దానికి పెద్దగా దీని యొక్క సిస్టమ్స్ అప్రోచ్ యొక్క పద్ధతులు ఇవి ఏంటి, ముందుగా చదువుకున్నట్టు ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ ఒకటి, తర్వాత ఇది స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్ ఒకటి. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ డేవిడ్ స్టర్న్ అనేవాడు ఫాలో అయ్యాడు. తర్వాత స్ట్రక్చరల్ ఫంక్షనల్ గేబ్రియల్ ఆల్మండ్. అతని యొక్క పుస్తకం ఏంటంటే గేబ్రియల్ ఆల్మండ్ అనే పుస్తకము కంపేరిటివ్ డెవలప్మెంట్, కంపేరిటివ్ అప్రోచ్ డెవలప్మెంట్, కంపేరిటివ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ అప్రోచ్ అనే దాంట్లో అతను ఈ ఏంటది ఇది ఇన్పుట్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్ అనే పద్ధతిని అప్లై చేశాడు. సో ఈ స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్లో స్ట్రక్చర్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది, తర్వాత ఏ విధంగా ఫంక్షన్స్ నిర్వహిస్తుంది, ఈ అప్రోచ్ను దృష్టిలో ఉంచుకొని దాన్ని అప్లై చేస్తే దాన్ని స్ట్రక్చరల్ ఫంక్షనల్ అప్రోచ్ అని అంటాడు. సో ఈ విధంగా ఈ స్ట్రక్చరల్ ఫంక్షన్ ఇది సిస్టమ్స్ అప్రోచ్, సిస్టమ్ అనాలిసిస్ అనేది కంపేరిటివ్ పాలిటిక్స్లో మనం
ఏ విధంగా అలా అప్లై చేశారో మనం చదువుకుంటాం. అయితే వీటన్నిటి ఈ అప్రోచ్ ఎక్కడ పెడతారు? ఈ సిస్టమ్స్ అనాలిసిస్ ఎక్కడ అప్లై చేస్తారు? ఒకే చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక బ్యాక్గ్రౌండ్ ఉన్న కంట్రీస్కి, పర్టికులర్గా డెవలపింగ్ కంట్రీస్కి. అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే మన యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాల కింద వలసలుగా ఉన్నాయో, వలసలుగా పరిపాలించబడ్డాయో, లేకపోతే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పరిపాలింపబడ్డాయో వాటి యొక్క ఆ దేశాల యొక్క పరిస్థితులు ఏంటి, తర్వాత వాటి యొక్క ఏమి పోలికలు, ఏమి భేదాలు ఉన్నాయని మనం సామాన్యంగా చదువుతాం. అదేవిధంగా అది సిస్టమ్స్ అనాలిసిస్ అప్రోచ్. అయితే ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో సిస్టమ్స్ అనాలిసిస్ ఒక చాలా ఇంపార్టెంట్ పద్ధతి. కానీ అది దానికి సరిపోదని, అది సరైంది కాదని, దానికి ఇంకా వేరే అంశాలను, వేరే రంగాలను మనకి ప్రాతినిధ్యత ఇవ్వాలా, అప్పుడే మనకి దానికి ఆ యొక్క కేటగిరీకి, ఆ యొక్క వర్గానికి చెందిన దేశాలను మనము ఇంకొక మన సమాజంలోని ఇంకొక వేరే రంగాలపై శ్రద్ధ వహించు, వాటి యొక్క ఉనికి, వాటి యొక్క పనితనం, వాటి యొక్క హిస్టరీ చదవాలా అనే పద్ధతిలో వేరే అప్రోచెస్ మొదలైంది. అదే ముఖ్యంగా రాజనీతి అర్థశాస్త్రము, పొలిటికల్ ఎకానమీ, రాజకీయ అర్థశాస్త్రం. ఇది సరి అయిన, నిజానికి మంచి డెఫినేషన్ కాదు, కానీ పొలిటికల్ ఎకానమీ అనే దానికి అర్థము ఇంకొక వేరే విధంగా లేదు కాబట్టి చెప్తున్నాను. దీన్ని ఈ కొత్త అప్రోచ్ అంటే వేరే సమాజంలోని వేరే అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటి ఆధారంగా అనాలిసిస్ చేయడం, వాటిని కేంద్రంగా ఉంచి అనాలైజ్ చేయడము, అది పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనేది నిజానికి చాలా, నా ఉద్దేశంలో మాత్రమే చాలా మన ముఖ్యమైన సరి అయిన అప్రోచ్ అని నా భావన. ఎందుకంటే చాలా వ్యవస్థలు ఒక విధంగా నడవడానికి, పనిచేయడానికి దానికి ఆధారమైనవి నిజానికి ఎకనామిక్ విషయాలే, ఎకనామిక్ అంశాలే. ఎకనామిక్ సిస్టమ్ ప్రకారమే నిజానికి ఉపరితలంలో అది అడుగున ఉంటే దానికి ఉపరితలంలో ఇతర అంశాలు పనిచేస్తాయి, ఇతర విషయాలు ఆధారపడి ఉంటాయి. ఎకనామిక్ అంశాలపైనే ఆధారపడి ఇతర అంశాలు పనిచేస్తాయి నా భావంతో. సో పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ ఆ విధంగా దానికి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఈ అప్రోచ్ని దానికి ఒక విధంగా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మనం ఇద్దరికి చదువుకున్నాం కదా, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సిస్టమ్స్ అనాలిసిస్ అప్లై చేసి మన డేవిడ్ గేబ్రియల్ చదివారు అప్రోచ్. సో వాళ్ళు కేంద్రంగా చేసుకొని చదివిన విధానం ఏదైతే ఉన్నదో అది సరి అయినది కాదు అనే పద్ధతిలో ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనేది వచ్చింది. ఆ అప్రోచ్ను మన అమలు చేసిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు ఆ అప్రోచ్ ఆధునిక కాలంలో ఉన్నారు. సో పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. సో ముఖ్యంగా మనం పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ ఈ మన ధోరణా విధానంలో, కంపారిటివ్ పాలిటిక్స్లో ఏ విధంగా అప్లై చేస్తారు అనే చూసే ముందు ఫస్ట్ పొలిటికల్ ఎకానమీ అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి. పొలిటికల్ ఎకానమీ అంటే ఏంటి అంటే దాని వెనుక ఉన్న ముఖ్యమైన ఇది ఏంటంటే ఆర్థిక రంగము మరియు రాజకీయ రంగము మధ్యన చాలా సన్నిహిత సంబంధము ఉంటుంది.
ఆ సంబంధం ఉంటుంది అనడమే, ఆ దృక్పథమే పొలిటికల్ ఎకానమీ. వాట్ ఈస్ ద డెఫినేషన్? ఎట్లా నిర్వహిస్తాము? ఏ విధానంలోనైతే ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థలకి సత్సంబంధము, సన్నిహిత సంబంధము ఉంటుంది అనేది దాన్ని పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ an approach wherein political and economic institutions, political and economic systems, subsystems are closely interrelated. దాన్ని పొలిటికల్ ఎకానమీ. ఫస్ట్ ఏంటంటే నిజానికి పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ చాలా బాగుంటుంది అనుకున్న తర్వాతనే ఈ పొలిటికల్ దానికి ఫస్ట్ ఇతరులు డెవలప్మెంట్ అప్రోచ్, ఈస్టర్న్ ఆల్మండ్ వాళ్ళ యొక్క పద్ధతిని ఒక విధంగా మంచిది కాదని విభేదించి రిజెక్ట్ చేసి ఫస్ట్ ఏంటంటే పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనేది మంచిగా ఉంటుంది. అది దాంతో మళ్ళీ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అంటే ఏంది, తర్వాత దాన్ని ఏ విధంగా అప్లై చేయాలా అనేది, తర్వాత అందులో ముఖ్యుల వరకు చదువుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ పొలిటికల్ ఎకానమీ. పొలిటికల్ ఎకానమీ మీన్స్ కన్సిడరేషన్ ఆఫ్ political and economic institutions in close relations. Study a society. In that, you have to give importance, central, main importance to the relationship between economics and politics, the field of economics and politics. అయితే ఒక విధంగా చూస్తే మరి మొట్టమొదటి నుంచి అరిస్టాటిల్ తర్వాత చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ విధంగా చూశారంటే నిజానికి వాళ్ళు ఈ డిఫరెన్సెస్ ఆ విధంగా పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే పాలిటిక్స్ అంటే మన మొట్టమొదటి రాజు, తర్వాత ప్రజలు యొక్క సమూహము, అరిస్టోక్రాట్స్ కానీ రాజులు కానీ స్టేట్స్మెన్ కానీ వాళ్ళు ఏమన్నారంటే పాలిటిక్స్ అంటేనే ఎకనామిక్ యాక్టివిటీ అనుకుంటారు. పెద్ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద బుక్ రిటన్ బై ప్లాటో? What is the book written by Plato? It is politics. What is politics? Politics is nothing but management of economic institutions, management of production, and recommending ownership by few people, or recommending ownership of the wealth of the country as collective these things. You know, all this is nothing but politics. అంటే వాళ్ళు మనకి ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాకియావెల్లీ ఏం రాశాడు, దాన్ని అతని యొక్క పుస్తకాన్ని అర్థశాస్త్రం పెట్టాడు. అంటే నిజానికి అన్న రాజు యొక్క మీద పాలిటిక్స్ ఎట్లా ఉండాలని రాశాడు. అంటే నిజానికి మన మేనేజ్మెంట్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఎకనామిక్ మ్యాటర్స్ ఇవన్నీ కలిపి చదివిన అతను పాలిటిక్స్, అతని యొక్క పుస్తకాన్ని పాలిటిక్స్ అని పెట్టాడు ప్లాటో. ఇక్కడ మ్యాకియావెల్లీ తన యొక్క శాస్త్రాన్ని, తన యొక్క పుస్తకం పేరు పెట్టి అర్థశాస్త్రం పెట్టాడు. అంటే ఆ విధంగా వాళ్ళు అర్థశాస్త్రానికి రాజనీతికి పెద్ద భేదాన్ని మనం నిజానికి రాజకీయ నాయకత్వమే నిజానికి మన సమాజంలో ఉత్పత్తి సంపద ఎవరి చేతిలో ఉంది, ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, ఉత్పత్తి ఏ విధంగా మన మన పంపిణీ జరుగుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది అనేదే పాలిటిక్స్, అనేదే పాలిటిషియన్ యొక్క ముఖ్యమైన విధానం, మన విధి దాన్ని పంపిణీ చేయడం. ఎందుకంటే నిజానికి మీకు తెలుసు, రాజులు ముఖ్యంగా చేసిన పని రాజ్య వ్యవస్థ, తర్వాత సైన్యము, దాని తర్వాత మన న్యాయశాఖలు, దాని తర్వాత ఇవన్నీ నిజానికి ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బుల నుంచే వస్తాయి, సంపద నుంచే వస్తాయి. ఆ సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు క్రియేట్ చేసే సంపద ఏదైతే ఉంటుందో, ప్రజలు ఏ విధంగా సంపదను క్రియేట్ చేస్తారు? తమకున్న ఉత్పత్తి సాధనాలు, తమ చేతిలో ఉన్న ఉత్పత్తి
మన వ్యవస్థలు మీద ఆధీనంకి వచ్చి అందులో పండించి తన సంపదను క్రియేట్ చేస్తారు. సో ఆ సంపదలోని భాగమే రాజుకి కప్పం రూపంలో, పన్ను రూపంలో ఇస్తే అప్పుడు రాజు బతుకుతాడు, రాజు పరిపాలన చేస్తాడు, రాజు ప్రజలను రక్షిస్తాడు, సైన్యాన్ని మెయింటైన్ చేస్తాడు, న్యాయశాఖని మెయింటైన్ చేస్తాడు, తర్వాత పర్టికులర్గా దేశాన్ని ప్రజలను రక్షించడానికి కోటగూడలు అభివృద్ధి చేస్తాడు. సో నౌ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్లో, ఈ వివరణలో పాలిటిక్స్కి ఎకనామిక్స్కి ఏ విధమైన దూరం లేదు, భేదం లేదు. అదంటే ఇది, ఇదంటే అది. ఏ విధంగా అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే పేరు పెట్టాడో, రాజకీయ నాయకుడు, రాజులు, స్టేట్స్మెన్ పెట్టుకుంటారు. అఫ్కోర్స్ వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి విజ్ఞానం కూడా. ప్లాటో నిజానికి రాజకీయ నాయకులకి, రాజులకి ఫిలాసఫర్స్ అయ్యి సమాజము, మనిషి యొక్క స్వభావం, పుట్టిన వీటన్నిటి గురించి బాగా నాలెడ్జ్ ఉంటేనే బాగుంటుంది. అటువంటి వాళ్ళు రాజులుగా మారితేనే రూల్ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్ అని అతను ప్రపోజ్ చేశాడు, రికమెండ్ చేశాడు ప్లాటో. సో అయితే అది వేరు. ఏ విధంగా రాజులకు ఉండవలసిన లక్షణాలు ఎట్లుండాలా అనేది అది వేరు. అయితే ఇక్కడ సో పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనేది నా ఉద్దేశంలో, నా భావనలో, నా ప్రకారంగా అది సరైన అప్రోచ్ అని మనం తెలుసుకోవాలి. సో ఇందులో ముఖ్యంగా మన రాజకీయ రంగానికి, రాజకీయ రంగంలో ఉండే విషయాలకి, తర్వాత ఆర్థిక రంగంలో ఉండే విషయాలకి మధ్య దూరం లేదు, సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రెండు రంగాల మీద ఆధారపడే ఇతర విషయాలు ప్రభావితం చేయబడతాయి. సామాజిక రంగాలు కానీ, మన సాంస్కృతిక రంగాలు కానీ, మరియు మన ఇతర రంగాలు కానీ, సోషల్, కల్చరల్ అండ్ అదర్ ఫీల్డ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎకానమీ. అది తర్వాత ఈ అప్రోచ్ అనేది వచ్చినప్పుడు ఇందులో కూడా మళ్ళా కొన్ని అప్రోచ్ని పాటించిన వాళ్ళందరూ కూడా కొన్ని అంతర్గత భేదాలు ఉంటాయి, అది వేరు. కానీ ఈ మనము ఇదివరకు చదువుకున్న సిస్టమ్స్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో, ఇదివరకు చదివిన సిస్టమ్స్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో, సిస్టమ్స్ అనాలిసిస్, ఈ డెవిడెన్స్, దానికి మాత్రం వీళ్ళు ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ వాళ్ళు పూర్తిగా విభజించారు, అది పనికిరాదు అని చెప్పారు. సో నౌ పొలిటికల్ ఎకానమీ అంటే ఏందో ఈ రెండు చదివినాము. దాని తర్వాత పొలిటికల్ ఎకానమీ అనే దాంట్లో కంటెంట్స్ ఏమి ఉంటాయి, భాగాలు ఏంటి అంటే అది పొలిటికల్ ఎకానమీ స్టడీస్ ద ఎకనామిక్ సిస్టమ్, వాట్ ఈస్ ఉత్పత్తి, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఇట్స్ పొలిటికల్ ఎకానమీ అంటే ఎంత నిర్వచించారు. అది ఏమి అధ్యయనం చేస్తుంది, పొలిటికల్ ఎకానమీ ఏమి అధ్యయనం చేస్తుంది అంటే దేన్ని కేంద్రీకృతం చేసుకుంటుంది అంటే నిజానికి దాని యొక్క ఎకానమిక్స్ మన సంబంధించిన విషయాలు ఏంటివి, పొలిటికల్ ఎకానమీ విషయాలు ఏంటి అంటే ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ మరియు డిస్ట్రిబ్యూషన్. ప్రజల మధ్యన సమాజంలో ఉత్పత్తి ఏ విధంగా జరుగుతున్నది, ఉత్పత్తి సాధనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే దాని అర్థం ఏ విధంగా ఉన్నాయి అంటే వాటి ఎవరి చేతిలో ఉన్నవి, వాటి మీద ఎవరికి నియంత్రణ ఉన్నది, వాటి యొక్క పర్పస్, వాటి వల్ల వచ్చే లాభాలని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది, అది ఉత్పత్తి సాధనాలు అంటారు. ఉత్పత్తి సాధనం అంటే ఏంటి, మనం మొబైల్ అండ్ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్, వెల్త్, దాని తర్వాత ఇతర ఏదైతే మన మనుషులు బ్రతకడానికి, మనుషులు అభివృద్ధి కావడానికి ఉపయోగపడతాయో, దాన్ని ఉత్పత్తికి ఉపయోగపడతాయో దాన్ని ఉత్పత్తి సాధనాలు, పర్టికులర్గా మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఇంగ్లీష్లో అంటున్నారు.
మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. దాని తర్వాత సో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనే దాన్ని ఉత్పత్తి సాధనాలు. మరి ఎక్స్చేంజ్ అంటే మారకం. సామాన్యంగా ప్రజలు ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని ఇంకొక వర్గానికి, బయట వర్గానికి, వాళ్ళ దేశంలోని బయటికి కానీ లేదా లోపలికి కానీ మరి మారకం చేస్తారు, అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళ మధ్యలో కాదు, సమాజంలో వాళ్ళలో ఈ జరిగిన ఉత్పత్తి ఏ విధంగా పంచబడుతుంది, పంపిణీ చేయబడుతుంది అనేది ఇది పొలిటికల్ ఎకానమీలో మనం ముఖ్యంగా చదువుతాం. సో అయితే ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పత్తి, మారకము మరియు ఎకనామిక్ ఎక్స్చేంజ్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో వీటి ముందు చుట్టూ తిరిగేదే నిజానికి రాజనీతి శాస్త్రము, పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. అంటే రాజైన వాడు ఎవరైతే ఉంటారో, పాలకులైతే ఎవరైతే ఉన్నారో నిజానికి దీన్ని ముఖ్యంగా కేంద్రీకృతం చేసి ఉంటారు. అంటే రాజుల కాలంలో కూడా ఆ విధంగానే జరిగింది. కానీ కొందరు రచయితలు వాటికి రాజరికంలో, సమాజంలో ఏది ముఖ్యమైనది అనే దాంట్లో వాళ్ళు కొన్ని వేరే వ్యవస్థలకి, వేరే అంశాలకి మన ప్రాధాన్యత ఇచ్చారు. కానీ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ మాత్రం నిజానికి వీటికి ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉంటాయో, ఎవరి చేతిలో ఉత్పత్తి సాధనాలు పనిచేసే విధానము, ఉత్పత్తి సంబంధాలు మరియు మన ఉత్పత్తి మన మారకము, తర్వాత ఉత్పత్తి వినిమయము, తర్వాత ఉత్పత్తి పంపిణీ. సో వీటి చుట్టూ తిరగడం, ఏ విధంగా ఇవి పనిచేస్తున్నాయి, ఏ విధంగా వాటి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ అన్నప్పుడు, ఉత్పత్తి సాధనాలు ఒకటి, ఉత్పత్తి సంబంధాలు ఒకటి. ఉత్పత్తి సంబంధాలు అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్ చేసినప్పుడు ఉత్పత్తి సాధనాలన్నీ చాలా ముఖ్యం. ఉత్పత్తి సాధనాలు పనిచేసినప్పుడు దాని మీద పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఉత్పత్తి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని సంబంధాలలోకి చేరవలసి వస్తుంది. ఉత్పత్తి చేసే విధానంలో కొన్ని ఉత్పత్తి సంబంధాలు ఏర్పడే దాన్ని రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూమి ఉందనుకో, ఆ భూమిలో భూమి కొందరు కంట్రోల్లో ఉంటుంది, కొందరు దాని భూస్వాములు ఉంటారు, దాని మీద పనిచేసే వాళ్ళు కొందరు ఉంటారు. సో భూమిలో ఈ భూస్వాములు మరియు భూమి మీద పనిచేసే వ్యవసాయ మన కూలీలు, రైతులు, తర్వాతసారి టెనెంట్స్, మన కౌలుదారులు, వీళ్ళందరూ ఒక సంబంధంలోకి వస్తారు. ఇది స్వాములు అంటే భూమిని మన తమ ఆధీనంలో మన ఓనర్షిప్ కలిగిన వాళ్ళు భూస్వాములు. సో వీళ్ళకి మరి పనిచేసే వాళ్ళకి కొంత సంబంధాలు ఏర్పడతాయి. వాటిని భూ సంబంధాలు, రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి చేసే విధానము, తర్వాత రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సాధనాలు చేసినప్పుడు ప్రొడక్షన్ పద్ధతిలో వేరే మన ఏర్పడే సంబంధాలని ఉత్పత్తి సంబంధాలు. సో అదేవిధంగా మనము మారకం చేసినప్పుడు అంటే వినిమయం, ఎక్స్చేంజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ అంటే సామాన్యంగా మనం డబ్బులు తీసుకుని వస్తువులు ఇవ్వడము, లేకపోతే చాలా కాలం కింద మొట్టమొదలు ఒక వస్తువు మన ఇచ్చేసి ఇంకొక వస్తువు తీసుకోవడం, మారక ఎక్స్చేంజ్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా పంపబడుతున్నాయి. నిజానికి ఉత్పత్తి చేసిన వాళ్ళకే సరైన ఫలితం దక్కుతుందా?
అనే విషయాలను అసలు వాళ్ళు ఉత్పత్తి చేసే వాళ్ళు వాళ్ళకే వాళ్ళు ఉత్పత్తి చేసిన తిండి గింజలు ఉత్పత్తి అవి వాళ్ళకే వస్తుందా లేదా అనే నేచురల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వీటన్నిటినీ నిజానికి మన పరిగణలోకి తీసుకొని మన సమాజాన్ని చదివేదే నిజానికి పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఇక్కడ ఏంది ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో మళ్ళా లోపలికి పోయినప్పుడు అటువంటి సంబంధాలు ఉన్నాయి. మన ఉత్పత్తి సాధనాలు ఎవరైతే ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి, తర్వాత ఎవరి ఆ ఉత్పత్తి సాధనాలను ఉపయోగించి దాంట్లో పంటలు పండించినప్పుడు, దున్నినప్పుడు, చేసినప్పుడు దానికి కావలసిన ఇంటర్నల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటుందండి. ఫ్యాక్టరీ ప్రొడక్షను ల్యాండ్, క్యాపిటల్ అండ్ లేబర్. ల్యాండ్, క్యాపిటల్, లేబర్, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నిజానికి బట్టుకొని మన కథలని మెదలని విషయాలు కావు, అంశాలు కావు. కదిలేది ప్రజలు, కూలి వాళ్ళు, రైతులు. సో వీళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో, ఉత్పత్తిని సృష్టిస్తున్నారో, ఉత్పత్తుల వస్తువులను క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఆ భూమిని సొంతంగా ఉంచుకున్నప్పుడు, ఓనర్షిప్ చేసుకొని ఉంటారో వాళ్ళతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు అంటే దాన్ని రిలేషన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. సో వినిమయం వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే ఈ ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏ విధంగా పంపబడుతున్నాయి. ఆ పంపకంలో కూడా నిజానికి రకరకాల పద్ధతులు ఉండొచ్చు. ఉత్పత్తులను సృష్టించిన వాళ్ళకే ఆ ఉత్పత్తులు వాళ్ళకు కాకుండా పోవచ్చు, వాళ్ళు తినడానికి లేకుండా పోవచ్చు ఉత్పత్తులు. ఎందుకంటే భూస్వామి అనేవాడు తన భూమి కంట్రోల్లో ఉంచుకొని ఆ భూమిలో లేబర్తో పని చేయిస్తాడు కదా. సో అటువంటప్పుడు నిజానికి వాళ్ళకు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే చదవడానికి, ఉత్పత్తి చేసిన వాళ్ళకి నిజానికి న్యాయం జరుగుతుందా, వాళ్ళు ఉత్పత్తి చేసిన ఇది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళు అనుభవిస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదో కొంచెం మన పండిన గింజలు కానీ లేకపోతే వాటి వల్ల వచ్చిన డబ్బులు కానీ ఏమైనా కొంచెం పడేసి వాళ్ళను వెళ్ళగొడుతున్నారా, ఏది భూస్వామి. సో ఇది నిజానికి చాలా కేంద్రీకృతమై దీన్ని కేంద్రంగా చేసుకొని నిజానికి పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ జరిగింది. మన పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అడాప్ట్ చేయడం జరిగింది. సో అందులో నిజానికి కొందరు చాలా ముఖ్యులు, శాస్త్రజ్ఞులు, రచయితలు కూడా ఉన్నారు. సో ఇందులో మనం ముఖ్యంగా ఏం చదువుకుంటామంటే కొత్త మన రంగాలు అంటే ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ కానీ కొన్ని పెద్ద సిద్ధాంతాలలో భాగంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనే పొలిటికల్ ఎకానమీలో ఒక సిద్ధాంతం ఉంది. ఏది ఈ ఎకనామిక్ కాకుండా మొత్తం ఒక బ్రాడ్ మేజర్ సిద్ధాంతము ఉంది. దానికి ఇది లోబడి ఉంటుంది పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. ఆ పెద్ద సిద్ధాంతాలు అన్వయిస్తూ మనము ఒక దేశంలో ఏ విధంగా మన ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి, ఉత్పత్తి సాధనాలు ఎవరు ఓనర్షిప్ చేస్తున్నారు, అది మన ఆ ఉత్పత్తి సాధనాలపై పనిచేస్తున్న వాళ్ళకి ఏం లాభం కలుగుతుంది, అది ఏ విధంగా ఒక వర్గంగా ఏర్పడుతుంది అనేది చదవడం జరుగుతుంది. అయితే ఈ ఉత్పత్తి సాధన ఈ కేంద్రీకరణ చేసుకుని దానికి సిద్ధాంతాలు, పొలిటికల్ ఎకానమీ సిద్ధాంతాలు 2-3 ఉన్నాయి. అంటే ముఖ్యంగా అదేంటంటే మన ఒకటి మొట్టమొదలు చాలా రోజుల కిందనే మొదలైంది, మోడర్న్ ఆధునిక కాలంలో వచ్చింది. అది మోనార్కీ పడిపోయిన తర్వాత, రాజకీయ పడిపోయిన తర్వాత వ్యక్తికి రాజకీయ హక్కే కాకుండా
తమకు తాము పరిపాలించడం అనే ప్రజాస్వామ్యమే కాకుండా నిజానికి అతనికి వాళ్లకు ఒక ఉత్పత్తి సాధనాలపై కూడా కొంతవరకు మన హక్కులు రావడం జరుగుతుంది. మన మొనార్కీ అంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు రాజకీయ హక్కులు, పరిపాలన హక్కులు, స్వయం పరిపాలనే అనుకుంటాం. నిజంగా అట్లా అది తప్పు. నిజానికి పొలిటికల్ అప్రోచ్లో నిజానికి ప్రజలకు తమకు తాము పరిపాలించడమే కాకుండా తమకు మన ఈ ఆర్థిక అంశాలు, ఆర్థిక వ్యవస్థలు కూడా తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా, తమ నియంత్రణలోకి వచ్చే విధంగా చేసుకోవడం కూడా డెమోక్రసీ. దాన్ని ఎకనామిక్ డెమోక్రసీ. ఎందుకంటే పొలిటికల్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే ఒక పలుకులు పలకడమే, మన స్వేచ్ఛ భావనలు వ్యక్తీకరించడమే కాదు, తమకు తాము పరిపాలించడమే కాదు. ఏం పరిపాలిస్తావు? ఆ పరిపాలన దేని గురించి ఉంటుంది? దానికి ఉత్పత్తి సాధనాలు ఎట్లా ఉండాలా, ఉత్పత్తి సాధనాలు తమ నియంత్రణలోకి ఎట్లా ఉండాలా, ఉత్పత్తి సాధనాలు కూడా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలా, మన ఏ విధంగా అధికార పంపిణీ జరగడమే, అధికారం అంతా ప్రజలకు రావడమే, ప్రజలకు సమానంగా విభజింపడమని కాకుండా మన ఆర్థిక అధికారాలు, ఆర్థిక హక్కులు కూడా నిజానికి అందరికి రావడమే అనేది నిజానికి డెమోక్రసీ యొక్క ఇంకొక ముఖ్యమైన అంశము అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎకనామిక్ డెమోక్రసీ తర్వాత పొలిటికల్ రైట్స్ అనేది దానికి మనకు తెలిసిందే. అది వ్యక్తి శ్రేయోవాదము అనేది ఒక పెద్ద సిద్ధాంతం ఉన్నది. ఏ విధంగా మోడర్న్ పద్ధతుల్లో జాన్ లాకు, తర్వాత హాబ్స్ మరియు రూసో, వీళ్ళు ఏ విధంగా ప్రజలందరికీ రాజకీయ హక్కులు వచ్చే విధంగా, ఆర్థిక హక్కులు వచ్చే విధంగా వాళ్ళ రచనలు సాగించారో, వాళ్ళ రచనలు చేశారో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా కూడా అదే విధంగా దానికి వాళ్ళు మన ఆర్థిక హక్కులు కూడా దానికి మన ప్రజలకు వచ్చే విధంగా, ప్రజలు ఏ విధంగా పరిపాలించుకోవాలా, ప్రజలు ఏ విధంగా వాటిని నియంత్రణలోకి తెచ్చుకోవాలా అనే దాన్ని కూడా వాళ్ళు చదవడం జరిగింది. సో అందులో ముఖ్యమైన సిద్ధాంతం ఏమన్నట్టు ఇప్పుడే చెప్పినట్టు, ఇది వ్యక్తి శ్రేయోవాదము అంటే ఏంటి అంటే, సమాజంలో రాజకీయం పోయిన తర్వాత కొత్త వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఎట్లా ఏర్పాటు చేయబడడం జరిగింది, తర్వాత రాజ్యం కొత్త రకమైన రాజ్యం ఏ విధంగా మన ఏర్పడింది అనే దాని మీద నిజానికి వ్యక్తివాద సిద్ధాంతం అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని లిబరల్ డెమోక్రసీ అంటారు. లిబరల్ డెమోక్రసీ అంటే మన స్టేట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం అని ఇంకొక పేరు ఉంటుంది దానికి, కానీ స్టేట్ ఏదైతే ఉందో మన రాచరికంలో లెక్క దాని కింద అన్ని అధికారాలు కేంద్రీకృతం చేసుకోకూడదు, అన్ని అధికారాలు కేంద్రీకృతం చేయబడకూడదు అనేది, తర్వాత ఆ హక్కులు ప్రజలకు కూడా ఉండాలా. అందులో ముఖ్యంగా ప్రజలందరికీ, మన సమాజంలో ప్రజలందరూ కాకుండా వ్యక్తికి పూర్తి హక్కులు ఉండేటట్టు అటువంటి విధానాన్ని రికమెండ్ చేయడంలో చేసేది వ్యక్తి శ్రేయోవాదము, ఇండివిజువలిస్ట్ అప్రోచ్, లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్. అయితే ఇందులో ఏంటంటే వ్యక్తికి లిబరల్ డెమోక్రసీలో, ఈ పొలిటికల్ ఎకానమీలో భాగంగానే లిబరల్ డెమోక్రసీలో దానికి వ్యక్తియే సమాజంలోని సంపదను తన ఇష్టం ఉన్నంత సంపాదించుకోవడానికి, దాన్ని అనుభవించడానికి, దాన్ని మార్కెట్ చేయడానికి, దాన్ని అమ్మకం చేయడానికి హక్కులు కలిగి ఉండాలా. ముఖ్యంగా వేరే హక్కులు కాదు, ఇది ఆర్థిక హక్కులు. పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో ఇదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ఏ విధంగా
ఈ లిబరల్ డెమోక్రసీలో వ్యక్తి శ్రేయవాదంలో దీన్ని ఉదారవాదం, లిబరల్ డెమోక్రసీని ఉదారవాదం అనే యొక్క నిజానికి ఏంటంటే వ్యక్తి శ్రేయవాదం, వ్యక్తిని యొక్క అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తి యొక్క సంక్షేమం ఏ విధంగా వ్యక్తి ఏ విధంగా ఒక పరిస్థితిలో మన క్షేమంగా ఉన్నాడు, డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉన్నాడు అంటే అది సమాజం యొక్క ఇతరుల యొక్క గ్రూప్స్ కానీ సమాజం కానీ అతని మీద హక్కులు కలిగి ఉండకూడదు, అతని యొక్క స్వేచ్ఛను భంగం కలిగించకూడదు. అదేవిధంగా ఒక సమాజం కానీ అదేవిధంగా రాజ్యము కానీ రాజ్యంలో ఉన్న పాలకులు కానీ వ్యక్తి యొక్క స్వేచ్ఛను భంగం కలిగించకూడదు, వ్యక్తి యొక్క హక్కులకు భంగం కలిగించకూడదు. ఇది లిబరల్ డెమోక్రాటిక్ సిస్టమ్. ఓకే, ఇది లిబరల్ డెమోక్రసీ సిద్ధాంతం, ది ఐడియాలజీ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద లిబరల్ డెమోక్రసీ. ఇందులో లిబరల్ డెమోక్రసీలో వ్యవస్థలు ఎట్లా ఉంటాయంటే మన రాజ్యము వ్యక్తి యొక్క సంక్షేమం కొరకే ఏర్పడింది. అదేవిధంగా రాజ్యం యొక్క లక్ష్యము వ్యక్తిత్వము, వ్యక్తి శ్రేయవాదాన్ని కాపాడాలి. అది తానే వ్యక్తిపై నియంత్రణ కలిగి ఉంచి తర్వాత ఒక మన ఆధిపత్య ధోరణితో ఉండకుండా, కంట్రోల్ కలిగి ఉండకుండా పోవడమే కాకుండా అది సమాజం యొక్క ఆధిపత్యము కూడా వ్యక్తిపై ఉండకూడదు. వ్యక్తికి పూర్తిగా స్వేచ్ఛగా ఉండాలా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ లాక్ అనేవాడు వ్యక్తి శ్రేయవాదాన్ని బాగా ఆస్తి హక్కులతో కూడుకున్న వ్యక్తి శ్రేయవాదాన్ని అతను రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని అతను చాలా మన విశదీకరించి రికమెండ్ చేశారు. ఎందుకంటే అతని ఉద్దేశంలో స్వభావికంగానే ఉత్పత్తి అనే దాన్ని వ్యక్తియే క్రియేట్ చేస్తాడు. తన యొక్క శ్రమని వెచ్చించి భూమి మీద కానీ, వస్తువు మీద కానీ, కట్టె మీద కానీ, ఇంకెదాన్ని కానీ అతని యొక్క లేబర్ని దాన్ని వెచ్చించి దాన్ని సృష్టిస్తాడు. కాబట్టి ఆ సృష్టింపబడిన వస్తువుపై అతనికే హక్కు కలిగి ఉంటుంది. ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులో ప్రథముడుగా మన రాజకీయ చరిత్రలో ప్రథముడుగా పడవలసిన వాడు జాన్ లాక్. రైట్ టు లిబర్టీ అండ్ ప్రాపర్టీ అనేదాన్ని అతను మనం ప్రతిపాదించాలి. దాని తర్వాత హాబ్స్ వస్తాడు, లాక్, దాని తర్వాత రూసో వస్తాడు, దాని తర్వాత ఇతరులు దాని లిబరల్ డెమోక్రసీని ఇంకా బాగా వ్యక్తి శ్రేయవాదం బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు స్వేచ్ఛలు కూడా ఏ విధంగా ఉంటాయి అనేది బాగా మన దాన్ని ఎక్కువ చేసిన వాళ్ళు, సిద్ధాంత అనేక రచనలు చేసిన వాళ్ళు ఇతరులు జర్మనీ బెంథమ్, దాని తర్వాత మన ఇది జాన్ స్టూవర్ట్ మిల్. సో పొలిటికల్ ఎకానమీలో కూడా మన పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ ఏదైతే మనము కంపేరిటివ్ పాలిటిక్స్లో అప్రోచ్ అని అంటామో అందులో కూడా అవి కూడా కొన్నిటి కట్టుబడి ఉన్నాయి. ఇది వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతం, పెద్ద సిద్ధాంతం ఏతుందో ఆ పెద్ద సిద్ధాంతంలో సంబంధించిన అన్ని కంట్రీస్ల మధ్యన వ్యవస్థలు మనం పోల్చొచ్చు, కంపేర్ చేయొచ్చు. అయితే అదేవిధంగా ఈ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ ఇంకో విధంగా సిద్ధాంతీకరించిన వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు, మార్క్సిస్ట్ సోషలిస్టులు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారము సమాజంలోని ఉత్పత్తి సాధనాలు, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వేరే వ్యక్తులకి, పౌరులకి, సమాజంలో ఉండే వాళ్ళకి హక్కులు ఉండొచ్చు, వేరే హక్కులు ఉండొచ్చు, పొలిటికల్ ఉండొచ్చు, తర్వాత స్వేచ్ఛలు ఉండొచ్చు. కానీ ఉత్పత్తి సాధనాలు మాత్రము
వ్యక్తికి నియంత్రణకి ఉంటే నిజానికి అది సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులకి భంగం కలుగుతుంది, ఇతర వ్యక్తుల సంక్షేమానికి భంగం కలుగుతుంది, ఇతర వ్యక్తుల యొక్క అభివృద్ధికి భంగం కలుగుతుంది, ఇతర వ్యక్తుల యొక్క జీవితమే ఉండదు, ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. వ్యక్తివాదము ఏదైతే ఉన్నదో, ఇది జాన్ లాక్ అనేవాడు ప్రతిపాదించిన వ్యక్తి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక ఆస్తి హక్కు, ఎక్కువ ఏదైతే ఉందో అది వ్యక్తి చేతిలో, ఒకే వ్యక్తి చేతిలో, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తుల యొక్క చేతిలో సమాజంలోని ఉత్పత్తి సాధనాలందరి కేంద్రీకృతమై ఉంటాయి. సంపద అంతా వాళ్ళ అందులో వచ్చే పోతున్న వాళ్ళ ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి ఫ్యాక్టర్స్ ఏదైతే ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళ చేతుల కింద ఉంటే వాళ్ళు నిజానికి వాటిని ఉపయోగిస్తూ ఇతరులను అణిచివేయవచ్చు, ఇతరుల నుండి ఇతరుల సంఖ్యను చూడకపోవచ్చు. తర్వాత వాళ్ళ లేబర్, వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించి ఉత్పత్తిని చెంది వాళ్ళకి కొంత భాగమే ఇవ్వచ్చు అని భావించిన వాళ్ళు సోషలిస్టులు, ముఖ్యంగా మార్క్సిస్ట్ సోషలిస్టులు. అంటే ఏంటంటే కార్ల్ మార్క్స్ అనేవాడు తన యొక్క ముఖ్యమైన గ్రంథంలో, క్యాపిటల్ అనే గ్రంథంలో దానికి ఏ విధంగా వ్యక్తి స్వయవాదము, వ్యక్తికి మన ఆస్తి ప్రాథమిక హక్కుగా పరిగణించి అతని చేతులు పెట్టి ఏ విధంగా అతని చేతిలోని కొంత అతను అంటే వర్గం కూడా ఉంటుందంట, అతని వల్లనే కొందరి యొక్క చేతుల్లోనే భూములు పర్టికులర్గా ఇతర ఆస్తులు కేంద్రీకరింపబడి పడ్డప్పుడు అదొక క్లాస్గా మారుతుంది. అదేవిధంగా నిజానికి రాజ్యాన్ని కూడా, రాజ్యమే ఏ విధంగా వచ్చిందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా మన ఆస్తుల మీద అధికారాన్ని సంపాదించి వాళ్ళను ఇతరుల నుంచి, సామాన్యులకి, ఆస్తి లేని వారి నుంచి రక్షణ కల్పించుకునే విధంగా ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నారు. ఆ వ్యవస్థే నిజానికి రాజ్య వ్యవస్థ. రైట్ టు ప్రాపర్టీ రక్షించడానికి, అనుభవించడానికి, ఆస్తులను రక్షించుకోవడానికి చట్టాలు చేయడము, తర్వాత చట్టాల ప్రకారంగా మన ఒక వ్యవస్థని ఏర్పరచుకుని ఆ వ్యవస్థ ద్వారా పాలించడం అవసరం ఉన్నప్పుడే, అవసరం వచ్చినప్పుడే నిజానికి రాజ్యం అనేది వస్తుంది. ఆ పాలించడానికి కావాల్సిన సాధనమే రాజ్యము. సో పొలిటిక్స్ వాళ్ళ ప్రకారం ఈ కార్ల్ మార్క్స్ మరియు ఇతర మన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని రచించిన వాళ్ళ యొక్క భావన ఏంటంటే దానికి రాజ్యమే అసలు వచ్చింది. ఏ విధంగా వచ్చింది అంటే, ఎప్పుడైతే కొందరు ప్రజలలోని సమాజంలోని ఆస్తులన్నీ కేంద్రీకృతం అయ్యాయో వాళ్ళ ఆదరణలోకి వచ్చి వాళ్ళు మన ఉత్పత్తి సాధనల ద్వారా మన ఇతర ప్రజల్ని వినియోగించుకొని, సేవలను అనుభవించుకొని, వాళ్ళ శ్రమను దోచుకొని తమ యొక్క ఆస్తులను పెంపొందించుకోవడము, ఈ మోడర్న్ క్యాపిటల్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది ఆ విధంగానే వచ్చింది. అదేవిధంగా తమ యొక్క ఆస్తులను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే రాజ్యము. సో స్టేట్ ఈజ్ నథింగ్ బట్ ద ఏజెంట్ ఆఫ్ ద landlords and later on capitalists. సో ఇది ఇక అటువంటి రాజ్యం దానికి ల్యాండ్లార్డ్స్ నుంచి, తర్వాత క్యాపిటలిస్ట్ నుంచి పన్నులు వసూలు చేసుకుంటే తన యొక్క మనుగడకి, తర్వాత ఇతరులను అణిచివేయడానికి, ఇతరులు విప్లవాలు తీసుకురాకుండా అణిచివేయడానికి పనిచేస్తుంది ఇది స్టేట్. సో స్టేట్ ఇన్ఫాక్ట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద majority of the people. So it also exists to protect the interest of the landlords at one stage, and then capitalist ante capital in the form of land, capital in the form of different products.
మొబైల్ అండ్ ఇమ్మొబైల్ ప్రాపర్టీస్. సో వీటన్నిటిని రక్షించుకోవడానికి మన రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యానికి చట్టాలు ఉంటాయి, ఆ రాజ్యానికి సైనికాధికారం ఉంటుంది, ఆ రాజ్యానికి నిజానికి న్యాయ వ్యవస్థ కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీనికంటే ముందు చెప్పింది ఏంటి, వ్యక్తి శ్రేయవాదానికి సమర్థించే సిద్ధాంతం అది లిబరల్ డెమోక్రాటిక్ ఐడియాలజీ ఆర్ ఐ మీన్ అట్లా కాకుండా దాన్ని వ్యతిరేకించి కొందరు వ్యక్తులకే ఆస్తిని కట్టబెట్టే సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు యాక్చువల్లీ ఏమన్నారంటే సమాజంలోని మన భూములు, జాగలు, ఇతర సంపదలు సామాజిక ఓనర్షిప్ అంటే కలెక్టివ్ సమిష్టి ఓనర్షిప్ ప్రతిపాదించి దానివల్ల వ్యక్తులకి నిజానికి ఏం భంగం కలగదు. ఎందుకంటే ఈ సామాజిక వ్యవస్థలో కలెక్టివ్ ఓనర్షిప్లో, సమిష్టి ఓనర్షిప్లో వ్యక్తి కూడా ఉంటాడు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తుల సమూహానికి నిజానికి వైరుధ్యము ఏమి ఉండదు. అందరి యొక్క మన సంక్షేమము నిజానికి సామాజిక ఓనర్షిప్ లోనే ఉంటుంది అనే సిద్ధాంతము నిజానికి ఈ సోషలిస్ట్ విధానం, కమ్యూనిస్ట్ విధానంలో మనం ఏదైతే ఈ అప్రోచ్లో పొలిటికల్ ఎకానమీ అప్రోచ్లో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవే చాలా కేంద్రీకృత ఉంటాయి సమాజంలో అని మొట్టమొదటి చెప్పుకున్నాము. దాని తర్వాత ఆ సామాజిక ఆ ఆర్థిక వ్యవస్థలో ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉండాలా అంటే అవి ఎవరి కింద ఉండాలా, ఎవరిచే నియంత్రించబడాలా అనే విషయాలు మాత్రము మళ్ళా 2-3 సిద్ధాంతాలు కొత్తగా వచ్చినాయి. ఆ కొత్తగా వచ్చిన సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతమే ఏంటి అంటే అది వ్యక్తి శ్రేయోవాదం కావాలా. దానికంటే ముందు ఓకే ఉత్పత్తి సాధనలు అందరూ రాజరికంలో ఎవరి కింద ఉండేది, మొత్తం రాజే అన్నిటినీ తన చేతిలో ఉంచుకునేది. ఈ వాద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ ఆ రాజుకు అనుకూలంగా ఉన్నప్పుడు కొందరు సొమ్ములకు కానీ, లేకపోతే కొందరు సైనికాధికారులు కానీ, కొందరు పురోహితులు, తర్వాత మన ఋషులకు, మన చర్చెస్ కానీ, మన దేశంలో ఆలయాలకు కానీ ఇచ్చాడు. అంతేగాని తన ఇష్ట ప్రకారమే అది రాజుకే అన్ని. కానీ దానికి వ్యతిరేకంగా డెమోక్రసీ వచ్చినప్పుడు, ఎకనామిక్ డెమోక్రసీ వచ్చినప్పుడు అది వ్యక్తికే ఉండాలా, కొత్త సమూహాలకి అక్కర్లేదు అనే సిద్ధాంతము లిబరల్ డెమోక్రసీ. లిబరల్ డెమోక్రసీకి వ్యతిరేకంగా దాన్ని మాడిఫై చేస్తూ ఒక రివల్యూషనరీ సిద్ధాంతం ఏంటంటే వ్యక్తి శ్రేయోవాదము వ్యక్తి చేతిలో ఉండడం వల్ల అది క్యాపిటలిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. భూస్వామ్య విధానానికి ఫస్ట్ జరుగుతుంది, దాని తర్వాత క్యాపిటలిస్ట్ వ్యవస్థకు దారితీస్తుంది. మన సమాజంలోని మన ఆస్తులందరూ కొందరి చేతులు ఎత్తిపోతాయి. అది దానికి సమాజంలో ఉన్న మెజారిటీ వాళ్ళను అది మన సమాజాన్ని రక్షించే రాజ్యమే అసలు నిజానికి తీసేయాలి. ఏదైతే రాజ్యం మొట్టమొదటి లేదు, సమాజంలో మొట్టమొదటి లేదు, మధ్యన వచ్చింది, ఇది భూస్వాములను క్యాపిటల్ రక్షించడానికి వచ్చింది అనే విధంగా భావించి అది కూడగొట్టడమే చాలా ప్రధానమైన అంశము అని, అది కూడగొట్టడానికి నిజానికి సమాజంలో దోపబడుతున్న వ్యక్తులు, ఆస్తి లేని వ్యక్తులందరూ కలిసి అటువంటి రాజ్యాన్ని కూడగొట్టి ఈ సమాజంలో ఉన్న ఉత్పత్తులన్నింటినీ నిజానికి మన సమిష్టి విధానాన్ని కిందికి తీసుకురావాలి అని భావించినవాడు ఈ మార్క్సిస్ట్ మరియు మార్క్సిస్ట్ సోషలిస్ట్. సో ఈ విధంగా కంపేరిటివ్ పాలిటిక్స్లో పొలిటికల్ ఎకానమీ అప్రోచ్ అనేది దానికి అప్లై చేయడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అంశాన్ని తీసుకొని అది కంపేరిటివ్ పాలిటిక్స్, ఇవన్నీ ఇది ఈ క్యాపిటలిస్ట్ విధానంలో ఉన్న వ్యవస్థలన్నింటిలో ఇది ఈ వ్యవస్థలన్నింటినీ పోల్చబడుతుంది ఈ అప్రోచ్. సో దిస్ ఈజ్ పొలిటికల్ ఎకానమీ అప్రోచ్. సో ఇంత మనం ముగిద్దాం.